ఇజ్రాయెల్ అనే సీనియర్ న్యాయవాదిని నడి రోడ్డుపై దొండగుడు దస్తగిరి హత్య చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా ఈరోజు నాంపల్లి అడ్వకేట్స్ అసోసియేషన్ అందరం కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పోలీసులు అడ్వకేట్లపై జుల్యం ప్రదర్శించి అడ్వకేట్లని సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మాలాంటి యువ న్యాయవాదులు ప్రాక్టీస్ చేయాలన్నా సరే ఈరోజు ప్రొటెక్షన్ లేని పరిస్థితి. కాబట్టి అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో వెంటనే ముఖ్యమంత్రి గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లో చేయాలి. మాలాంటి యువ న్యాయవాదులకి మీరు ధైర్యాన్ని ఇవ్వాలి. గతంలో మీ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అశోక్ గెహ్లోట్ గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకొస్తారు. వారి స్ఫూర్తిగా మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లో చేసి మా అడ్వకేట్ ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో తీవ్రమైన ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి మీ ముఖ్యమంత్రి సీటుని ప్రజాస్వామ్యబద్ధంగా అడ్వకేట్లు దింపుతారని మాత్రంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అలాగే వెంటనే ఇజ్రాయెల్ అనే కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. దుండగుడి దస్తగిరిని వెంటనే ఉరితీయాలని చెప్పేసి యువ న్యాయవాదులుగా కోరుతా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ ముట్టడిలో అడ్వకేట్లపై పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలని చెప్పి తెలియజేస్తూ మా యొక్క న్యాయవాదులకి రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లో తీసుకురావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చెప్పండి